జరుగుతుంది. అయితే ఒకసారి గేమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది నేను ఇంతకుముందు ట్రై చేశాను, బాగానే ఉంది. ఇట్స్ క్రేజీ గేమ్. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, పైరేట్స్, మెరైన్స్. మీరు రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. నేనైతే పైరేట్స్ చూస్ చేసుకుంటున్నా. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆడాను. 83 లెవెల్, 27,000 మనీ. నాకైతే కొత్త క్వెస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు 5 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మెయిల్, ఇదేమో డిఫెన్స్కి సంబంధించింది, ఎనర్జీకి సంబంధించింది. పెంచితే ఎనర్జీ పెరిగింది 360. డిఫెన్స్ అయితే హెల్త్. ఇదేమో స్వాడ్, గన్. ఇదేమో బ్లాక్ 50. నేనైతే ప్రస్తుతం హెల్త్కి ఇచ్చుకుంటున్నా. హెల్త్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరో వచ్చాడు, రూపీ అంట. ఇక్కడ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. మీకైతే మధ్యలో ట్రెజర్ చెస్ట్లు అయితే ఉంటాయి. మీకు దానివల్ల మనీ వస్తాయి. మీరు ఒకవేళ పైరేట్స్ చూస్ చేసుకుంటే మీరైతే ఫస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే స్పాన్ అవుతారు. మీరు ఆడైతే మీరు స్టార్ట్ అయ్యింది, మీ జర్నీ అయితే ఆ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. మీరు లెవెల్ అక్కడ మీకు ఎనిమీస్ అయితే లెవెల్ 5 నుంచి మొదలవుతారు. దీని మధ్యలో నన్ను వదిలేస్తుంది. ఈ మధ్యలో వదిలేసింది గాయస్ నన్ను. ఓకే, వచ్చేసా. లూఫీ వీడైతే మంచి ప్రో ప్లేయర్లో కనిపిస్తున్నాడు. ఒకసారి వీళ్ళ లెవెల్ చూద్దాం. ఇక్కడ మీకు వాళ్ళ గురించి తెలుసుకోవటానికి మీకు ఇక్కడ ఒకటి ఉంది. ఈడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈడ గ్లోబల్, దీంట్లోకి వచ్చి లూఫీ అదిగోండి పేరు ఉండిద్ది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వాడు ప్రొఫైల్ అయితే కనిపించింది. 2800 లెవెల్. ఇదేదో ఫ్రూట్ వాడుతున్నాడు. కటానా ఎబిలిటీస్ ఉంది. చాలా పెద్ద ప్లేయరే. మీకు ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, చూడొచ్చు. వాడే ఫ్రూట్ అయితే స్పిరిట్. ఇట్స్ మిథికల్ ఫ్రూట్. అది రేర్ కూడా, చాలా రేర్ అండ్ మిథికల్ ఫ్రూట్. అది చూపిస్తా. అదండి, ఇది మిథికల్ ఫ్రూట్. ఇది డ్రాగన్ అనేది ఫస్ట్ ఫ్రూట్. రేర్లో వాడు వాడే ఫ్రూట్ అయితే 5th ప్లేస్లో ఉంది. వీడైతే లైట్ ఫ్రూట్ వాడుతున్నాడు. ఆ మూవ్ చూస్తుంటే అర్థమవుతుంది. హలో, నేనైతే ఫీలిక్స్ వాడుతున్నా గాయస్. ఇదైతే లెజెండరీ ఫ్రూట్. నాకైతే ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు. మీరు నుంచి నెక్స్ట్ జంగిల్కి వెళ్ళచ్చు. ఇదైతే చాలా పెద్ద అడ్వెంచరే ఉంది. మీరు బాగా ఇది ఆడచ్చు. ఇది ఒక మంచి గేమ్ అడ్వెంచర్కి. దీంతో మ్యాచ్ ఇంత లెవెల్ అని లేదు, పోతుంటే వస్తూనే ఉండేది లెవెల్ అనేది. మీరు లెవెల్ 50కి అయితే చేరుకుంటే ఇక్కడ బ్లాక్ ఫ్రూట్ అనే వీడు ఉంటాడు. వీడి ద్వారా అయితే మీరు ర్యాండమ్
ఫుట్ స్పిన్స్ అయితే చేయొచ్చు. నేను 37,300 అయితే అడుగుతున్నాడు, కానీ నా దగ్గర 28,000 ఉంది, కాబట్టి ఇప్పుడు నేను స్పిన్స్ చేయలేను. వీళ్ళైతే చంపుకుంటున్నారు దీంట్లో పీవీపీస్ కూడా ఉంటాయి గాయస్. మీరు మీ ఫ్రెండ్స్తో బ్యాటిల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. మీరైతే వీడు స్పిన్ తిప్పుతున్నట్టున్నాడు. ప్రో ప్లేయర్ గాయస్ వీడు కూడా. లూఫీ కంటే ఇంకా ఎక్కువ అనుకుంటా వీడు. చూద్దాం. ప్రిపేర్ అండి. అదిగోండి లూఫీ కన్నా ఇంకా తక్కువే కాదు, కాకపోతే ఎక్కువ స్పీడ్. నేనైతే ఇప్పుడు పైరేట్స్ విలేజ్కి అయితే వెళ్తున్నా మనీ అరేంజ్ చేయడానికి. ఎందుకంటే స్పిన్స్ తిప్పచ్చు. నాకైతే ఇప్పుడు ప్రస్తుతం రైట్ ఫ్రూట్ అయితే కావాలి. అది చాలా పవర్ఫుల్. మరీ అంతని చెప్పలేను కానీ ఒక రకంగా అయితే పవర్ఫుల్. ఫీలిక్స్ నేను ఈ వాడతల్లో ఈ ఫ్రూట్ కన్నా అది ఇంకా పవర్ఫుల్. బట్ అది రేరు, ఇది లెజెండరీ, కానీ అదే పవర్ఫుల్. నెక్స్ట్ ఇక్కడ బ్యాటిల్ చేస్తున్నాడు గాయస్ నాతో పీవీపీకి. ఎవరికాయ సీటు నాతో నన్ను చంపాడు. వీడు వాడు వస్తున్నాడు గాయస్. వీడు నాకు తెలిసి బుద్ధా ఫ్రూట్ వాడుతున్నట్టున్నాడు. గాయస్ వీడైతే నా ఫ్రెండే గాయస్. అయితే నువ్వు అంటున్నాడు. వీడైతే చాలా పవర్ఫుల్. వీడు 2000 పైన ఉన్నాడు ఫ్రూట్ లెవెల్. 2000 లెవెల్ పైన వీటిది, అందుకే నన్ను లూప్ అంటున్నాడు. వాడైతే నాకన్నా చాలా రోజుల నుంచి ఆడుతున్నాడు, అందుకే వాడు అట్టున్నాడు. అంత హాయ్ అని పెడదాం. దీంట్లో అయితే మీరు చాట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో. వీడికైతే వీడైతే హూ ఆర్ యూ అని అడుగుతున్నాడు. ఎవరు నువ్వు అని. మర్చిపోయావా?
వాడైతే మా ఫ్రెండ్ అకౌంట్లో ఆడుతున్నాడు అనుక, ఎవడో వాడు మా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. నైస్. వాడిది కూడా ఒకసారి చూపిస్తున్నాను గైస్. వాడు కొంచెం పెద్ద ప్లేయరే. ఫ్రెండ్స్ అంటుంటాడు. అదిగోండి 2190 లెవెల్. లైట్ ఫ్రూట్ వాడతాడు వాడు. చాలా పెద్ద లెవెల్. మనకన్నా అందరూ ప్రో ప్లేయర్స్, మనమే నొప్పుతాం. అది నేను, మనం కూడా డెవలప్ అవుతాం. ఆగను గాయస్, క్విస్ట్ తీసుకొని వస్తాం. మీకు నార్మల్గా నార్మల్ కిల్ చేసే కన్నా క్విస్ట్ తీసుకొని కిల్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ మనీ వస్తుంది. నార్మల్గా చంపడానికన్నా క్విస్ట్ తీసుకుంటే మీకు ఎక్కువ మనీ వస్తుంది. నాకైతే ప్రస్తుతం లైట్ ఫ్రూట్ అయితే కావాలి. దానికోసం ట్రై చేస్తున్నా. మనీ అదైతే 6 lakhs. బట్ నా దగ్గర తక్కువ ఉంది. కింద ఉన్నాడు దగ్గర. వీడైతే బ్లేడ్ అనే ఫ్రూట్ వాడతాడు. మన ఫీలిప్స్, వాడేమో కామన్ ఫ్రూట్ వాడతాడు. మనమేమో లెజెండరీ ఫ్రూట్ వాడతాం. అయినా మనకన్నా పవర్ఫుల్. లెవెల్ 55. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రారా బాట్గా. మీరు ఎవరన్నా ఆడాలనుకుంటే ఆడొచ్చు గాయస్. బాగుండేది ఇది. ఇట్స్ ఎ నైస్ గేమ్. చాలా మంచి గేమ్ అనే చెప్పాలి. వచ్చాడు ఇటు మాయమైపోయాడు. మళ్ళీ స్పాన్ దగ్గర ఉంటాడు. పొలం పని. ఎక్కడున్నావురా? పేరున్నావా? నాకైతే లైట్ ఫ్రూట్ అయితే ఇష్టం. దీంట్లో కొన్ని గ్లిచెస్ ఉండేవి, మీరు అవి వాడుకోవచ్చు. చెప్పేసి ఇస్తున్నాడే. ఇట్లా హౌస్లోకి వచ్చి దాంకోవచ్చు. వాడు వచ్చినప్పుడు మీరు సైడ్ చేయొచ్చు. మీరు కొన్ని గ్లిచెస్ని వాడుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఇక్కడికి వస్తాడు ఆడు. దీని నుంచి మీరు డ్యామేజ్ తీసుకోకుండా ఫైట్ చేయొచ్చు. వచ్చేసాడు. ఉండరా అందరు కలిసి మేము దండయాత్ర. నేను అసలు చంపేశాడు గాయ. మళ్ళీ వస్తారా? ఇంట్లోనే ఉన్నాడు. ఎస్కా విడిపోవాలి. సర్ది అది ఇంట్లో ఉండిపోయాడు. మనం బయట నుంచి బయట తీసుకున్నాం. ఇంకో విషయం అడగటం మర్చిపోయా. ఈ వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి. మరో కొన్ని వీడియోలు ఆడదాం. ఇంకేమన్నా కొత్త రోబ్లాక్స్ గేమ్స్ ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం, ఆడదాం మనం అయ్యి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు ఫస్ట్ చూడాలి అనుకుంటే మీకు అది వచ్చింది. దానివల్ల మీకు నోటిఫికేషన్ వచ్చింది. 8,000 వచ్చింది, 38,000. మనం ఇప్పుడు స్పిన్ చెప్పచ్చు గాయస్. వెళ్దామా? ఇక్కడ మనీ ఉంది. ఇక్కడ ట్రెజర్ స్పిస్ట్లు అయితే ఉంటాయి, వీటిలో అయితే మనీ మీకు వస్తాయి. మీకు వీటి ద్వారా కూడా మనీ అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోయి ర్యాండమ్ స్పిన్ తిప్పుడవచ్చు. మనం ఏదైనా ఫ్రూట్ తగిలితే ఓకే, లేకపోతే లేదు. ఇదైతే కొంచెం స్లోగా ఉండిద్ది. నేను లైట్ ఫ్రూట్ కోసం ఏదైతే చూస్తున్నానంటే అది చాలా పవర్ఫుల్, ప్లస్ దీనికన్నా ఇంకా ఫాస్ట్ పోవచ్చు. దాని ద్వారా ఫాస్ట్గా అప్లై చేయొచ్చు. అక్కడ ఏడకన్నా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, హెలికాప్టర్లో వెళ్ళినట్టు. జెట్లు వెళ్తారు కదా, అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. గాయసుడు శాండ్ ఫ్రూట్ పడేసాడు, కానీ ఇది మనకు అక్కర్లేదు ప్రస్తుతం. స్టోర్ చేసుకున్నాం రాట్ల. ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది కాబట్టి రాదు. దీని పేరు శాండ్ అని చూద్దాం. ఆల్రెడీ మన ఐటమ్స్లో ఉంది శాండ్ ఫ్రూట్ గాయస్. ఇది నాకు తెలిసి అన్కామన్ ఫ్రూట్. ఇలా ఉన్నాడు, ఇచ్చేద్దాం అంటే ఓడి లేడు. ఏ తమ్ముడు, ఇది నీకు కావాలా? ఇచ్చేద్దాం. వీడైతే మెరైన్స్ గాయస్, డ్రాప్ చేసేద్దాం, తీసుకుంటాడు. మనమైతే ఇప్పుడు స్పిన్ చేద్దాం, మన లక్ ఏమి ఇచ్చిద్దో చూద్దాం. ర్యాండమ్ స్పిన్ 2 hours ఒకసారి చేసుకోవచ్చు. మీ లెవెల్ తగ్గట్టు మీకు మనీ ఇచ్చిద్ది. మీ లెవెల్ పెరిగే కొద్దీ మీకు మనీ కూడా పెరుగుతూ ఉంటే కామన్ నుంచి మీకు లోపల ఏదైనా వచ్చింది ఫ్రూట్. ఏది వచ్చిందో ఎవ్వరు చెప్పలేరు. నాకైతే కామన్ బాంబు ఫ్రూట్ వచ్చింది. బాంబు ఫ్రూట్ అయితే నాకు అక్కర్లా, నాకైతే లైట్ ఫ్రూట్ కావాలి. నీకు ఇది కావాలా? తీసుకో, బాంబు ఫ్రూట్ తీసుకో. ఇక్కడ నుండి సీక్రెట్గా చూద్దాం. ఏం లేవు గాయస్. వీటి దగ్గర అయితే లైట్ ఫ్రూట్ ఉంది. లైట్ ఫ్రూట్ వాడితేనే అది వచ్చింది. లైట్ ఫ్రూట్ ఈజ్ క్రేజీ గాయస్. మళ్ళీ 2 hours దాకా మనం స్పిన్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు దాకా మనకు స్పిన్ చేసే అవకాశం అయితే రాదు. మీకు ఇంకో విషయం చెప్పండి, మీకైతే ఈ ర్యాండమ్గా ఫ్రూట్స్ స్పాన్ అవుతాయి కావాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే, మీరు ఏడే స్పిన్స్ తిప్పి ఈ ఫ్రూట్స్ తీసుకోవాలని లేదు. మీకు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయినా కూడా మీకు ఇస్తారు. మిడిల్ టౌన్లో ఉంటుంది, చూపిస్తా. ఈడోడు ఉన్నాడు కదా, డ్రాగన్ టేల్స్. ఏమమ్ముతాడు చూద్దాం. ఎంచాన్స్ చేసుకోవచ్చు అన్నమాట.
వాడికి ఫిషింగ్ రాడ్కి దేనికన్నా మోడిఫై, నో మోడిఫై. మన దగ్గర అయితే ఏం లేదు. క్యాన్సర్ మనకైతే ఏ స్టోర్స్ లేవు మన దగ్గర, కాబట్టి ఎన్హాన్స్ చేసుకోలేము. అదిగో వీడైతే ఫ్రూట్స్ అమ్ముతాడు. కొన్ని విలేజెస్లో ఉంటాడు, కొన్ని విలేజెస్లో ఉన్నాడు. లైట్నింగ్ నాది ఒక ఫీలిక్స్ లెజెండరీ ఫ్రూట్. ఇది దేనికన్నా ఇంకా పైన ఉండిద్ది. లైట్ ఇట్స్ రేర్ ఫ్రూట్. ఇట్లా 700. ఇది బై చేయడానికి సంథింగ్ 6 lakhs ఏమో కావాలి మనీ. చూడాలి. మనీ అరేంజ్ చేయడానికి మీకు వీళ్ళని చంపటానికి ఉంటారు, కిల్ చేయడానికి ఎనిమీస్ ఉంటారు కదా, మీరు వాళ్ళ ద్వారా కిల్ చేయొచ్చు. మీరు ఇంకో విషయం ఏంటంటే లెవెలప్ వీళ్ళని చంపితే, వీళ్ళని కిల్ చేస్తేనే రాదు, మీరు ఫిషింగ్ ద్వారా కూడా లెవెలప్ అవ్వచ్చు, మనీ అరేంజ్ చేసుకోవచ్చు. లెవెలప్ అనేది ఫిషింగ్ ద్వారా, మనీ కూడా వస్తాయి ఫిషింగ్ ద్వారా. 2 యూజెస్ అండి ఫిషింగ్ చేయటం వల్ల మనకి. చూపిస్తా. ఇక్కడ స్నో విలేజ్ అండి ఇది గాయస్. ఇది స్నో విలేజ్. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఉంటాడు వీడు. వీడి దగ్గరికి వచ్చి జాబ్ స్టేటస్ ఆల్రెడీ నేను కొన్నాను. ఇది అంతేగా, పెద్ద ఏముండదు. వీడి దగ్గరికి వచ్చి మనం ఫిషెస్ కొనాలి, ఫిషెస్ అమ్మాలన్నా అది 2000 వచ్చింది నాకు అమ్మితే. నా దగ్గర అయితే స్పైడర్ ఉంది. ఇది కూడా లెజెండరీ ఫ్రూట్. ఇట్స్ లెజెండరీ. కొన్ని ఫ్రూట్స్ ఉండే ఫిషింగ్ రాడ్ ఇక్కడ ఉంటాయి. ఫిషెస్ మీరు ఈ కొనుక్కోవాలి. బేసిక్ బైస్ అనేవి కొనుక్కుంటే మీరు ఫిషెస్ పట్టడానికి ఉండిద్ది. చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను మీకు ఫిషెస్ పట్టేది. అప్పుడే దొరికింది. ఈజీ, పెద్ద ఏముండదు. ఇది ఆ బార్ని ఆ ఫిష్ మీద తీసుకెళ్తున్నాయి. కింద కూడా గ్రీన్ కలర్ బార్ నడుతుంది కదా, డెవలప్ అయ్యాయి ఇప్పుడే జస్ట్. మీరు ఇట్లా ఈజీగా కూడా డెవలప్ అవ్వచ్చు. ఇది కూడా ఒక సింపుల్ ట్రిక్ డెవలప్ అవ్వడానికి, మనీ అరేంజ్ చేసుకుని. ఇంకేమన్నా కొత్త గేమ్స్ వచ్చింటే చెప్పండి గాయస్, మనం ఆడదాం. రోబ్లాక్స్ ఏమన్నా కొత్త గేమ్స్ వచ్చింటే చెప్పండి, వాటిని కూడా ట్రై చేద్దాం. బ్లాక్ ఫుడ్ నెక్స్ట్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. ఇందా 12,000 ఉండేది, ఎక్స్పీ 26,000కి వెళ్ళింది. ఫిషింగ్ చేయటం కూడా మంచిదే అని చెప్పచ్చు. ఫిషింగ్ చేస్తే డెవలప్ అవుతాం, ప్లస్ మనీ కూడా రావచ్చు.
మనీ కూడా వస్తాయి అమ్మితే. కొన్నిసార్లు వీటిలో ట్రెజర్ వచ్చింది అప్పుడే చెప్పే లోపల ట్రెజర్ ఆ చెస్ట్ పక్కన వచ్చింది కదా, అది ట్రెజర్ అన్నమాట. అదిగోండి ఏమొచ్చిందో దీంట్లో చూద్దాం, ఓపెన్ చేద్దాం. 10,000 అయితే మనకు వచ్చినాయి గాయస్. ఒక్కోసారి ఫ్రూట్స్ వస్తాయి, ఒక్కోసారి సంథింగ్ ఏదన్నా రావచ్చు. ఫ్రూట్లు వస్తాయి, మనీ వచ్చినాయి, అట్లా ఏమన్నా వస్తాయి. ఇప్పుడు 5,000 వచ్చినాయి అమ్మినందుకు. ఇది కూడా చాలా ఈజీ. మన అట్లా పవర్ ఫైట్ చేసి వాళ్ళని కిల్ చేసి మనీ ఎక్స్పీ అరేంజ్ చేసుకొని కన్నా ఇది ఇంకా ఈజీ మెథడ్. డెవలప్ అవుతాం, ప్లస్ మనీ వస్తాయి దీనివల్ల. ఫైట్ ఎందుకు చేస్తారంటే ఎక్కువ ఫ్రూట్ని డెవలప్ చేయటం కోసం. ఫ్రూట్ని డెవలప్ చేస్తే మనకి కొత్త ఎబిలిటీస్ వస్తాయి. చూపిస్తా, అదిగోండి ఫీనిక్స్ ఉంది కదా, మనకి స్టార్టింగ్ ఒకటి ఇస్తారు వాళ్ళు ఫస్ట్ లెవెల్కి ఒకటి ఇస్తారు. తర్వాత డెవలప్ అయ్యే కొద్దీ 30 లెవెల్కి హైపర్ బాడ్ ఫ్లాష్ వచ్చింది. తర్వాత 90 లెవెల్కి రీజనరేషన్, కొత్తవి వస్తాయి. తర్వాత 160కి ఫ్లాష్ కిక్, తర్వాత 250కి ఫుల్ అదే మ్యాక్స్ ట్రాన్స్ఫర్మేషన్, టాబ్లెట్ వస్తాయి. మళ్ళీ అరేంజ్ చేసుకోనికి, డెవలప్ చేయడానికి ఈజీ ట్రిక్. మీ లెవెల్ బట్టి రావాలి అనేది ఏముండదు ఇక్కడ. కాకపోతే మీకు లెవెల్ బట్టి ఒక్కొక్క ఐలాండ్ అన్లాక్ అయింది. మళ్ళీ మనకు చెస్ట్ వచ్చింది, దాంట్లో ఏమొచ్చిందో చూద్దాం. ఓపెన్. మళ్ళీ ఇంకో 10,000 వచ్చినాయి గాయస్. మాకు కొంచెం లక్ ఏందో బాగున్నట్టుంది. డబ్బులు ఏందో ఇట్లా తగులుతున్నాయి. రోజు అయితే రావు. నేను ఆడేటప్పుడు ఎప్పుడొకప్పుడు ఆడుతుంటా కదా, అప్పుడైతే రావు గైస్. ఈసారి ఏం ఎట్లా వస్తున్నాయి మనీ అయితే. డెవలప్ కూడా ఈజీగా అయిపోతుంది. ఈ లెవెల్ పెరిగే కొద్దీ అమ్ముదాం. ఇప్పుడు దాకా పట్టిన ఫిషెస్ లో ఎంత మనీ వస్తుంది మనకి. సెల్ ఫిషెస్ కన్ఫామ్. ఏం లేదంటుంది గాయస్, అన్ని పట్టాం. కొన్నిసార్లు ఇంతే పట్టినా కూడా లేవండి. అండ్ బూడు దొరికిందా, ఏం చేసుకోను. మీకు ఇక్కడ రెసిపీస్ అంటే క్రియేట్ చేసుకోవటానికి ఫిష్ కబాబ్ ఇది ఉంది. కామన్ ఫిష్ ఒకటి పెట్టాలంట. ఇది కామనేనా? కామన్ కాదు. ఓకే వచ్చింది. క్రాఫ్టెడ్ ఎలెక్సర్ ఏడుంది గాయస్, ఎడకపోయింది అది. స్టార్ట్ ఆపేద్దాం. అదిగోండి గాయస్, పోషన్ అంట.
Acute portion added to the okay వచ్చింది guys. Portion use drops యూజ్ చేద్దాం ఏమైతే దీనివల్ల ఏదైనా కానీ ఏమవుతుంది మనం దీనివల్ల ఏమవుతుంది ఇంక్రీసెస్ డ్యామేజ్ డివాల్స్ టు NPCs by 10% అంట. సరే ఓసారి చెఫ్ దగ్గరికి వెళ్తాం. దాంట్లో ఎంత ఫైట్ చేసే కదా నేను చేసాం దగ్గరికి. ఏమైపోతాం గైస్ దాని అయితే మనం చేసే డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అయ్యిద్దంట అది వాడటం వల్ల. చూద్దాం ఎంత శాతం డ్యామేజ్ ఇంక్రీజ్ అయిద్దో. మీరు నార్మల్గా ఫైట్ చేసే కన్నా కుష్టి తీసుకొని ఫైట్ చేస్తే మీకు బెటర్, అంటే మనీ ఎక్కువ వస్తుంది. నార్మల్గా ఫైట్ చేస్తే తక్కువ మీకు వచ్చేది మనీ. అదే కుష్టి తీసుకుంటే సమయాన్ని వీడియో కూడా స్పాన్ కాలేదు. వెనకాల వాడు ఫైట్ చేస్తున్నాడు. అయిపోవచ్చింది గైస్ ఇదైతే అయిపోయింది. వీడైతే స్పాన్ కాదు. సరే ఏదైనా ట్రై చేద్దాం. స్పాన్ అయ్యేది వేస్ట్ అయిపోయింది గైస్ ఇదైతే. కటానా ఉండేది దీనిలో గన్స్ ఉంటే మీకు నచ్చింది వాడుకోవచ్చు. దీనికి కూడా డెవలప్ చేయొచ్చు. స్టోన్ ఉన్నాడు level 30 కంట. సరే గాయ్స్ ఈరోజుతో ఈ వీడియో అయితే మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. ఇంకా కొత్త గేమ్స్ ఏమన్నా ఉంటే ఆడాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే వాటిని ట్రై చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే బాయ్ గాయ్స్.